సో, ఫస్ట్ మీరసలు ఆయుర్వేద డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి అనుకున్నారా? లేకపోతే ఎందుకు ఆయుర్వేద డాక్టర్ అయ్యారు మీరు? సో, డాక్టర్ అవ్వాలని అనుకున్నాను. ఆయుర్వేదిక్ డాక్టర్ అవ్వాలని నేను నా 12థ్ స్టాండర్డ్‌లో అనుకున్నాను. ఐ వాంటెడ్ టు బి అన్ ఎంబీబీఎస్ డాక్టర్. కానీ అండ్ మీరిప్పుడు ఏ స్పెషలైజేషన్‌లో పనిచేస్తున్నారండి? నేను ఒక జనరల్ మెడిసిన్ ఎండీ డాక్టర్, ఇంటర్నల్ మెడిసిన్. కానీ అండ్ మీరు ఆయుర్వేదాన్ని సజెస్ట్ చేస్తారా? అంటే ఆబ్వియస్‌లీ మీరు ఇప్పుడు డాక్టర్ అయ్యారు కాబట్టి, ఒక వ్యక్తి వచ్చేసి అలోపతి వర్సెస్ హోమియోపతి వర్సెస్ ఆయుర్వేద అంటే, ఆయుర్వేదాన్ని సజెస్ట్ చేయడానికి 2 స్ట్రాంగ్ రీజన్స్ చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వర్సెస్ అనేది వదిలేయాలి. బికాజ్ నా పర్సనల్ ఒపీనియన్ ఈస్ మచ్ ఫార్ బియాండ్. సో మీరిప్పుడు డాక్టర్ అయ్యి ప్రాక్టీస్ ఎన్ని ఇయర్స్ నుండి స్టార్ట్ అయిందండి? సో నేను డాక్టర్ 2018లో అయ్యాను. నా ఇంటర్న్‌షిప్ కంప్లీట్ అయింది. దాని తర్వాత ఫర్ 3 ఇయర్స్ ఐ వాస్ డూయింగ్ మై మాస్టర్స్. 2018 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. కానీ ఓకే. సో ఇప్పటిదాకా మీ అంటే క్లోజ్ టు 6 ఇయర్స్ జర్నీ చూసుకుంటే యాజ్ ఏ ఆయుర్వేదిక్ డాక్టర్, మీకు ఏదైనా గుర్తుండిపోయే ఇన్స్పైరింగ్ స్టోరీ అంటే ఒక పేషెంట్‌కి ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే మిరాక్యులస్ రిజల్ట్స్ లాంటివి ఏమైనా వచ్చాయా? 15 ఇయర్స్ నుంచి ఎవ్రీ డే మీటింగ్. సో ఆ పేషెంట్ వచ్చారు కన్సల్టేషన్ కి. ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్ ప్లాన్ చేశాం. అండ్ వి డిడ్ అ బేసిక్ ట్రీట్మెంట్ ఆఫ్ 7 డేస్. అండ్ యూ వోంట్ బిలీవ్, 7 డేస్, ఓన్లీ 7 డేస్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఆ పేషెంట్ కి 80% హెడేక్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది. మామూలుగా ఎవరైనా హెల్త్ పరంగా కొంచెం ప్రొయాక్టివ్‌గా ప్రివెన్షన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి యాజ్ ఏ ఆయుర్వేద డాక్టర్? ఏ ఆయుర్వేదిక్ డాక్టర్ కైనా అడగండి. ఫస్ట్ థింగ్ వాళ్ళు చెప్తారు, ఆయుర్వేద మోటో అనేది స్వస్థస్య స్వాస్థ్య రక్షణ, విచ్ మీన్స్ ఇది ఈ 3 మీరు రెగ్యులర్ గా ఫాలో చేస్తే అసలు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హాయ్, ఆదాబ్, నమస్తే అందరికీ. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్‌లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సమ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్‌ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, ఇంకా అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఈ పాడ్కాస్ట్‌లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో నాతో పాటు డాక్టర్ శృతి జావర్ గారు ఉన్నారు. ఈవిడ ఆయుర్వేద డాక్టర్ అండి. మనము ఇంతకు ముందు రమేష్ ప్రతాప్ అండ్ బ్రహ్మచారి గారులతో శ్రీమాత ఆరోగ్య ధామం సెంటర్ గురించి, ఆయుర్వేద ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో మనం అందులో భాగంగా ఒక్కొక్క డాక్టర్ ని, వాళ్ళ స్పెషలైజేషన్, వాళ్ళు ఆయుర్వేదం ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేశారు అవన్నీ మాట్లాడదాము. సో ఫస్ట్ ఈ ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగానే చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. అండ్ శృతి గారు, నాకు కొన్ని తోచిన పదాలు నేను చెప్తుంటానండి. మీరు వాటికి సంబంధించి ఏ విషయం అయితే మీ బుర్రలోకి వస్తుందో అది షేర్ చేయాలి, ఎక్కువ ఆలోచించకుండా. మీరు రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, షూర్. ఓకే. ఫస్ట్ పదం గతం అండి, పాస్ట్. పాస్ట్ కాలేజ్. ఓకే. ఫ్యూచర్, కాలేజ్ ఇస్ భవిష్యత్తు. వాట్ ఐ థింక్. కాలేజ్ పాస్ట్ అంటే. ఓకే, కాలేజ్ గుర్తొస్తుందా? నెక్స్ట్ పదం భవిష్యత్తు, ఫ్యూచర్. ఫ్యూచర్ సర్వీస్. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి చదువుకున్నాను. కానీ ఇప్పుడు నా టైం వచ్చేది యాక్చువల్లీ టు గివ్ బ్యాక్, ఆ సర్వీస్ చేయడానికి. సో ఫ్యూచర్ సర్వీస్ అనుకుంటా. ఓకే. నెక్స్ట్ గ్రహాంతర వాసులు, ఏలియన్స్ అంటారు కదా. ఫిక్షన్. ఓకే. కానీ ఆ ఆలోచన వద్దు నాకు. ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి ఆలోచించడానికి. సో గురించి వదిలేద్దాం. ఓకే. నెక్స్ట్ సక్సెస్,
సక్సెస్ అగైన్ సర్వీస్ సక్సెస్ అనేది నాకు ఎందుకంటే నేను ఆలోచించింది నా కోసం, నా ఫ్యూచర్ గురించి నేను ఆలోచించింది సర్వీస్. అది నేను అచీవ్ చేసుకుంటే డెఫినెట్లీ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ సక్సెస్. ఓకే. పుస్తకం. పుస్తకం స్లీప్. నెక్స్ట్ లీడర్, నాయకుడు గాని, నాయకురాలు గాని. కరేజ్. ఒక లీడర్ ఇంపార్టెంట్ క్వాలిటీ కరేజ్ అనుకుంటా. నెక్స్ట్ సినిమా. సినిమా షారుఖ్ ఖాన్. ఓకే. హీరోయిన్. హీరోయిన్ ప్రియాంక చోప్రా. లాస్ట్ హాబీ. డాన్స్. డాన్స్. ఓకే. సూపర్ అండి. చాలా మంచి రెస్పాన్సెస్ ఇచ్చారు. మీరు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొన్నందుకు థ్యాంక్స్. అండ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజీవీ తెలుగులో హార్టీ వెల్కమ్ మీకు. అండ్ మనము ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఇంకొక ట్విస్ట్ ఉంది, ఆడియన్స్ కి ట్విస్ట్. బేసిక్ ఏంటంటే మనం ఒక పొడుపు కథ చెప్పుకుంటాం ఎప్పటిలాగాని. అండ్ ఆడియన్స్, మీరు ఈ ఎపిసోడ్ కనుక యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నట్టయితే మొత్తం అయ్యేలోపు ఆన్సర్ చేయండి కమెంట్ రూపంలో. లేదు ఆడియో ప్లాట్ఫామ్ లో వింటున్నట్టయితే మాత్రం మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి. క్వశ్చన్, అది లేకపోతే ఎవరు ఏమీ తినరు, ఏమిటది? నేను రిపీట్ చేస్తున్నాను, అది లేకపోతే ఎవరు ఏమీ తినరు, ఏమిటది? ఓకే, సో చూద్దాం ఎవరు గెస్ చేస్తారో. అండ్ శృతి గారు, హార్టీ వెల్కమ్ వన్స్ అగైన్ టీజీవీ తెలుగులోకి. స్వాగతం, సుస్వాగతం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, మీరెలా? నేను సూపర్ అండి, థ్యాంక్ యూ. సో ఫస్ట్, మీరు అసలు ఆయుర్వేద డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి అనుకున్నారా, లేకపోతే ఎందుకు ఆయుర్వేద డాక్టర్ అయ్యారు మీరు? సో డాక్టర్ అవ్వాలని అనుకున్నాను. నేను చిన్నప్పుడు వరకు ఐ థింక్ మనం అందరం మిలేనియల్స్, మనకు 2 ఆప్షన్స్ మాత్రమే ఉండేవి, ఇదర్ ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్. అండ్ మ్యాథ్ నాకు ఇప్పుడు కూడా రాదు. డాక్టర్ వాజ్ అన్ ఆబ్వియస్ చాయిస్. కానీ ఆయుర్వేదిక్ డాక్టర్ అవ్వాలని నేను నా 12th స్టాండర్డ్ లో అనుకున్నాను. ఎగ్జామ్ ఇచ్చిన తర్వాత నాకు ఐ వాంటెడ్ టు బి అన్ ఎంబీబీఎస్ డాక్టర్. కానీ కొంచెం నాకు కావాల్సిన సీట్ దొరకలేదు. కానీ నా పర్సన్ చెప్పదొచ్చు. సో అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నా, ఓకే డాక్టర్ అనేది నేను ఎక్స్ప్లోర్ చేస్తే అప్పుడు నాకు ఆయుర్వేదిక్ డాక్టర్స్ గురించి తెలిసింది. అండ్ దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు ఇట్. అది ఒక సెకండ్ ఆప్షన్ ఉండినా కానీ ఐ థింక్ దట్ వాజ్ ద బెస్ట్ డిసిషన్ ఆఫ్ మై లైఫ్. సో అలా నేను ఆయుర్వేదిక్ డాక్టర్. ఓకే, ఓకే. అండ్ మీరు ఇప్పుడు ఏ స్పెషలైజేషన్ లో పనిచేస్తున్నారండి? సో నేను ఒక జనరల్ మెడిసిన్ ఎల్టీ డాక్టర్, ఇంటర్నల్ మెడిసిన్. కానీ నేను లాస్ట్ 2 years నుంచి మాతా ఆరోగ్య ధామంలో న్యూరో సైకాట్రీ కేసెస్ లో డీల్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ నేను న్యూరాలజీ కేసెస్, సైకాట్రీ కేసెస్ స్పెషలైజేషన్ చేస్తున్నాను. ఓకే. అండ్ మీరు ఆయుర్వేదాన్ని సజెస్ట్ చేస్తారా? అంటే ఆబ్వియస్లీ మీరు ఇప్పుడు డాక్టర్ అయ్యారు కాబట్టి, ఒక వ్యక్తి వచ్చేసి అలోపతి వర్సెస్ హోమియోపతి వర్సెస్ ఆయుర్వేద అంటే ఆయుర్వేదాన్ని సజెస్ట్ చేయడానికి 2 స్ట్రాంగ్ రీజన్స్ చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది వర్సెస్ అనేది వదిలే, బికాస్ ఆల్ సైన్సెస్ ఆర్ యాజ్ ఇంపార్టెంట్. అండ్ మనం అలోపతితో కంప్లీట్ చేయడానికి అసలు ట్రై చేయట్లేదు. ఆయుర్వేద, నా పర్సనల్ ఒపీనియన్, ఇస్ మచ్ ఫార్ బియాండ్ అలోపతి. సో ఇట్స్ నాట్ నేను ఆయుర్వేదిక్ డాక్టర్ అని ఇలా చెప్పట్లేదు. కానీ నేను 2 సైన్సెస్ ని స్టడీ చేశాను, అబ్జర్వ్ చేశాను. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ ని ఎస్పెషలీ న్యూరాలజీ ఆర్ సైకియాట్రీ కేసెస్ లో, నేను డీల్ చేస్తున్న కేసెస్ లో అలోపతిలో చాలా లిమిటేషన్స్. అండ్ దానికి ఎస్పెషలీ ఆయుర్వేద చాలా డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫర్ చేయొచ్చు. అండ్ ఆ లిమిటేషన్స్ ని కోప్ చేయడానికి, ఆ లిమిటేషన్స్ ని కవర్ అప్ చేయడానికి అలోపతి లిమిటేషన్స్ ని ఆయుర్వేద బికమ్స్ అ వెరీ గుడ్ ఆప్షన్. సో అందుకే డెఫినెట్లీ మీరు కేసెస్ లో అయితే ఆయుర్వేదాన్ని కన్సిడర్. ఓకే. సో మీరు ఇప్పుడు డాక్టర్ అయ్యి ప్రాక్టీస్ ఎన్ని ఇయర్స్ నుండి స్టార్ట్ అయిందండి మీది? సో నేను డాక్టర్ 2018 లో అయిపోయాను. నా ఇంటర్న్షిప్ కంప్లీట్ అయింది. దాని తర్వాత ఫర్ 3 years ఐ వాజ్ డూయింగ్ మై మాస్టర్స్. దాంట్లోనే మాకు ప్రాక్టీస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో టెక్నికలీ 2018 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. కానీ ఇండిపెండెంట్లీ హైదరాబాద్ లో వచ్చి లాస్ట్ 3 years నుంచి ప్రాక్టీస్. ఓకే. సో ఇప్పటిదాకా మీ అంటే క్లోజ్ టు 5-6 years జర్నీ చూసుకుంటే యాజ్ ఏ ఆయుర్వేదిక్ డాక్టర్, మీకు ఏదైనా గుర్తుండిపోయే ఇన్స్పైరింగ్ స్టోరీ, అంటే ఒక పేషెంట్ కి ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే మిరాక్యులస్ రిజల్ట్స్ లాంటివి ఏమైనా వచ్చాయా? అది ఏదైనా షేర్ చేస్తారా? ఎస్.
సో, అలా అనేది చాలా కేసెస్ ఉండే. బికాజ్ నేను ఫస్ట్ 3 ఇయర్స్ నా మాస్టర్స్ చేసినప్పుడు నేను సీనియర్ డాక్టర్స్‌తో వర్క్ చేశాను. వాళ్ళ కేసప్పుడు బికాజ్ వాళ్ళు 20 ఇయర్స్ నుంచి ఆయుర్వేద ప్రాక్టీస్ చేస్తున్నారు. అలా పేషెంట్ వాక్ ఇన్ చేస్తే క్యాబిన్‌లో చావు. వాళ్ళు డయాగ్నోసిస్ చేసేస్తారు. సో, అలాంటి కేసెస్ చూసినప్పుడు ఆయుర్వేద అనేది ఎంత మిరాక్యులస్ ఉంది డెఫినెట్‌లీ నేను అర్థం చేసుకున్నా. కానీ నేను ఇండిపెండెంట్‌లీ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక చిన్న కేస్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక పేషెంట్ నాకు కెన్యా నుంచి వచ్చారు వాళ్ళు. హుహు. అండ్ మరి శ్రీమాత ఆరోగ్య హక్కులోనే నేను కన్సల్ట్ చేశాను వాళ్ళని. హుహు. అండ్ ఆల్మోస్ట్ ఫర్ 15 ఇయర్స్ ఆ పేషెంట్ కెన్యా షిఫ్ట్ అయ్యి 15 ఇయర్స్ అయింది. అండ్ అక్కడికి వెళ్ళినప్పటి నుంచి హెడేక్ లేదనేది ఒక్క రోజు కూడా ఉండలేదంట ఆ పేషెంట్‌కి. అబ్బబ్బా! సో హుహు. అండ్ ఏ పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా అసలు హెడేక్ సబ్సైడ్ అవ్వదు. అండ్ ఆ ఫిక్స్ టైమింగ్స్‌లో వస్తుంది. అండ్ మోడర్న్ మెడిసిన్ అసలు వాళ్ళు అన్ని ట్రై చేసేసి వదిలేసారు. ఇప్పుడు హెడేక్స్‌కి అలవాటైపోతుంది. హ్మ్. మనకి హెడేక్ అన్న ప్రాబ్లమ్ అనిపిస్తుంది. కానీ ఇమాజిన్ చేయండి 15 ఇయర్స్ నుంచి ఎవ్రీ డే హెడేక్. సో, ఆ పేషెంట్ వచ్చారు కన్సల్టేషన్‌కి. అండ్ మేము ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్ ప్లాన్ చేసాం. సో, నస్యం అనేది ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ వి డిడ్ ఎ బేసిక్ ట్రీట్మెంట్ ఆఫ్ 7 డేస్. హుహు. నోస్ అవును. నుంచి సమ్ ఆయిల్ మెడికేటెడ్ ఆయిల్ ఇస్ ఆన్ నోస్. అండ్ యూ వోంట్ బిలీవ్ 7 డేస్ ఓన్లీ 7 డేస్ ఆఫ్ ట్రీట్మెంట్‌లో ఆ పేషెంట్‌కి 80% హెడేక్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది. ఇంటెన్సిటీ తగ్గిపోయింది. అండ్ హుహు. ఆ పేషెంట్ ఫాలోఅప్‌లో ఉన్నారు. అండ్ వాళ్ళకి మేబీ వన్స్ ఇన్ ఎ మంత్ ఆర్ సమ్ టైమ్ అది అందరికొచ్చినట్టు హెడేక్ వస్తుంది. కానీ రెగ్యులర్ హెడేక్స్ అనేది స్టాప్ అయితాయి. ఓకే. సో, ఓకే. 15 ఇయర్స్ ఆఫ్ పెయిన్ వర్సస్ 7 డేస్ ఆఫ్ ట్రీట్మెంట్. సో, ఓకే. దిస్ ఇస్ ఓకే. గాట్ ఇట్. అయితే ఇంకొకటి మామూలుగా ఎవరైనా హెల్త్ పరంగా కొంచెం ప్రొయాక్టివ్‌గా ప్రివెన్షన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంది యాస్ ఎ ఆయుర్వేద డాక్టర్? సో, వన్ థింగ్ ఆయుర్వేదంలో మీరు ఆహ్, ఏ ఆయుర్వేదిక్ డాక్టర్‌కైనా అడగండి. ఫస్ట్ థింగ్ వాళ్ళు చెప్తారు. ఆయుర్వేద మోటో అనేది స్వస్థస్య స్వాస్థ్య రక్షణం. విచ్ మీన్స్ హెల్తీ పర్సన్‌లో స్వస్థ పర్సన్‌లో హ్మ్. వాళ్ళ హెల్త్‌ని రక్షించడం ఇస్ ఆయుర్వేద మోటో. హ్మ్. ట్రీట్ డిసీజ్ అనే రోగి పేషెంట్స్‌ని మనం ట్రీట్ చేయడం ఇట్స్ ఎ సెకండరీ మోటో. సో, హ్మ్. ఆ స్వాస్థ్య ఆఫ్ ఎ హెల్తీ పర్సన్ మనం రక్షించాలంటే ఫస్ట్ థింగ్ ఈస్ లైఫ్ స్టైల్. హుహు. 3 థింగ్స్ అంతే. ఈ 3 మీరు రెగ్యులర్‌గా ఫాలో చేస్తే అసలు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ హ్మ్. థింగ్ ఈస్ ఆహారం. ఆహారం విచ్ డయట్. సో, ఫాలోయింగ్ ద హెల్తీ డయట్. నౌ హెల్తీ ప్రతి మందికి డిఫరెంట్ ఉంటుంది. ఆహ్, ప్రోటోటైప్ ఉంది కదా! ఈ మధ్య కార్బోహైడ్రేట్స్ ఎన్ని తినాలి, ప్రోటీన్స్ ఎన్ని తినాలి, ఫ్యాట్స్ ఎన్ని తినాలి అని. ఆ ప్రోటోటైప్స్‌ని ఫాలో చేయకండి. ఆ ప్రోటోటైప్స్‌ని మీ లైఫ్ స్టైల్ ప్రకారం క్యూరేట్ చేసుకోవడం చాలా. సో, ఫస్ట్ స్టెప్ ఇస్ ఆహారం. సెకండ్ స్టెప్ ఇస్ మనం స్లీప్‌ని ఇగ్నోర్ చేసి సక్సెస్ కోసం ట్రై చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఏ పర్సన్‌కైనా స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, మినిమమ్ 7-7.5 అవర్స్ ఆఫ్ స్లీప్. ఐ థింక్ అది మనం అచీవ్ చేసుకుంటే చాలా వరకు హెల్త్ ఇష్యూస్ మేనేజ్ చేయొచ్చు. అండ్ ద థర్డ్ స్టెప్ ఇస్ డిసిప్లిన్. హుహు. డిసిప్లిన్‌ని మన లైఫ్‌లో మనం పాటించాలంటే స్టార్ట్ విత్ ఎనీ స్మాల్ థింగ్. యాస్ ఐ టోల్డ్ జస్ట్ నౌ స్లీప్ దాంతో స్టార్ట్ చేయండి. డైలీ 7 అవర్స్ అచీవ్ చేయడానికి మీకు ఏ డిసిప్లిన్ కావాలి, ఆ డిసిప్లిన్ లైఫ్ స్టైల్‌లో ఇన్కల్కేట్ చేయండి. అండ్ ఐ థింక్ మోస్ట్ కేసెస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇష్యూస్ అయితే డెఫినెట్‌లీ మీకు సాల్వ్ అయితాయి. ఓకే. షూర్. సో, చివరి క్వెషన్ ఏంటంటే మీరిప్పుడు శ్రీమాత ఆరోగ్యధామం గురించి ఒక పాజిటివ్ పాయింట్, ఒక నెగెటివ్ పాయింట్ చెప్పండి. పాజిటివ్ పాయింట్ అంటే నేను ఆహ్, నా 6 ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్‌లో నేను చాలా ఆర్గనైజేషన్స్‌తో వర్క్ చేశాను. కానీ ఇక్కడున్న సపోర్ట్ ఫర్ డాక్టర్స్ ఎక్కడుండదు. ఓకే. హుహు. ఆహ్, రీసెంట్ రీసెంట్ లాస్ట్ 1 మంత్స్‌లో మీరు డాక్టర్స్ చాలా అజిటేషన్ చేస్తున్నారు. డాక్టర్స్‌కి సపోర్ట్ లేదు, సేఫ్టీ లేదని చాలా డాక్టర్స్ డిమాండ్ చేస్తున్నారు కదా! హ్మ్. అది
డెఫినెట్లీ చాలా మంది శ్రీమాత ఆరోగ్యధామం అండ్ చారి గారు అండ్ రమేష్ గారితో నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్ గివెన్ టు డాక్టర్స్ హియర్. Hmm. సో అది మంచి పాయింట్. అండ్ వన్ థింగ్ దట్ వి కెన్ అది డెఫినెట్లీ ఇంకా మనం చాలా చాలా మందికి సర్వీస్ చేయొచ్చు. అండ్ ద పొటెన్షియల్ దట్ శ్రీమహంత ఆరోగ్య ధామం హ్యాస్ దట్ హ్యాస్ నాట్ బిన్ ఫుల్లీ ట్యాప్. Hmm. దాట్ ఇంకా ట్రై చేయాలి, ఇంకా ప్రయత్నాలు చేయాలి, ఇంకా చాలా పేషెంట్స్ కి సర్వ్ చేయాలి. దట్ ఈస్ వన్ ప్లేస్. ఓకే, షూర్ అండి. సో శృతి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ అమూల్యమైన సమయాన్ని మాతో పాటు వెచ్చించి మంచి మంచి విషయాలు ఆయుర్వేదం గురించి తెలిపినందుకు. అండ్ మీకు విష్ యూ మోర్ పవర్ అండి. ఇంకా చాలా మంది పేషెంట్స్ యొక్క హెల్త్ ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఫ్రెండ్స్, ఇక పొడుపు కథ గుర్తుందా? మర్చిపోయారు కదా పొడుపు కథ గురించి. అందుకే నేను పొడుపు కథ రిపీట్ చేస్తాను. అది లేకపోతే ఎవరు ఏమి తినరు. ఏమిటది? శృతి గారు గెస్ట్ చేశారా మీరు బై ఎనీ ఛాన్స్? ఓకే, ఆన్సర్ ఏం? ఆన్సర్ వచ్చేసి ఆకలి, హంగర్ అన్నట్టు. ఆకలి లేని మనం ఏమో తినం కదా, అది అన్నట్టు. సో అందరూ పచ్చడి అనుకుంటారు, లేకపోతే రైస్ అనుకుంటారు. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్ లో మనం థింక్ చేస్తుంటాం. సో అది వాళ్ళ పొడుపు కదా, అండ్ అది వాళ్ళ ఎపిసోడ్. అండ్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే కనీసం 3 ఫ్రెండ్స్ లేదా కలీగ్స్ తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, ఫీడ్బ్యాక్, అంతేకాకుండా టాపిక్ రికమెండేషన్స్, గెస్ట్ స్పీకర్ సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా మాకు మెయిల్ చేయండి. అంతేకాకుండా మీకు కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మాకు సంప్రదించవచ్చు. అండ్ మా ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నాను, tgvtelugu@gmail.com. అండ్ ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి, వింటూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు, మీ జీవితానికి వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.